హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారిన సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు గురించి తెలుసుకుందాం. అసలు సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు ఎలా జరిగింది, ఎవరు చేశారు, దీని వెనుకల ఉన్న రహస్యాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే మన తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది. ధర్మస్థలం దగ్గరలో ఉన్న పంగాల అనే గ్రామానికి చెందిన సౌజన్య ఉజిరేలోని శ్రీ ధర్మస్థల మంజునాథ కాలేజీలో చదువుతుంది. ఆ రోజు డేట్ 2012 అక్టోబర్ 9. ఆ రోజు ప్రతి ఒక్కరికి మంచి రోజే, కానీ సౌజన్యకు మాత్రం ఆ రోజు తన జీవితంలోని ఆఖరి క్షణాలు గడుస్తున్నాయి. 17 సంవత్సరాల గల ఈ అమ్మాయి ఉజిరేలోని శ్రీ ధర్మస్థల మంజునాథ పియు కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ రోజు వాళ్ళ ఊరిలో హొస హక్కి అనే పండుగ జరుగుతుంది. ఆ పండుగలో ఎలాగంటే ప్రతి ఒక్కటి కొత్తవిగా ఉండాలి. బియ్యం, మనం వండేటి బియ్యం, మనం వేసుకునే బట్టలు ప్రతి ఒక్కరివి కొత్తగా ధరించి ఉండాలి. మనకు సంక్రాంతి ఎలాగో అక్కడి ప్రాంతాల ప్రజలకు హొసాకి అలాంటి పండుగ. రోజు ప్రతిరోజు లాగానే తను పొద్దున్నే 7:30 గంటలకు తయారయ్యి టిఫిన్ చేద్దామని వెళ్తే ఆ రోజు పండుగ కాబట్టి ఇంట్లో ఏమి చేయకపోవడంతో మధ్యాహ్నం లోపు తిరిగి వస్తానని టిఫిన్ చేయకుండానే కాలేజీకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ తెలిసిన విషయం ఏమంటే తనకు మధ్యాహ్నం స్పెషల్ క్లాసెస్ ఉండడంతో ఇంటికి వెళ్ళడం చాలా లేట్ అవుతుందని తెలిసింది. అప్పటికి తన ఫ్రెండ్ తన అన్నంలో నుంచి కొంత అన్నం ఇచ్చినప్పటికీ తను తినకుండా అలానే ఇంట్లోనే తిందామని చెప్పి తన ఫ్రెండ్ ఇచ్చినప్పటికీ తినలేదు. క్లాస్ అయిపోయి కాలేజ్ అయిపోయి మొత్తం తను నేత్రావతి బస్ స్టాప్ వరకు చేరుకునేటప్పటికి 3:45 అయింది. అయితే తను యథావిధిగా తన దారిలో తను పోతూ ఉంటే వాళ్ళ మామ కనపడి ఎందుకమ్మా ఈరోజు లేట్ అయింది అని అడిగితే అప్పుడు సౌజన్య లేదు మామ, ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది అని చెప్పి తన దారిన తను వెళ్తుంది. వాళ్ళ మామని పలకరించినప్పటి తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కేవలం 15 నిమిషాలు పట్టే సమయం 7 గంటలు అయినా వాళ్ళ ఇంటికి చేరుకోదు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ బిడ్డ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని ఫోన్ చేసి వాళ్ళ నాన్న హుటాహుటిన భయపడుతూ ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న చాలా కంగారు పడి తన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాల్ చేసి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అని తన ఫ్రెండ్స్ని తన రిలేటివ్స్ని ప్రతి ఒక్కరిని అడుగుతాడు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సమాధానం ఒక్కటే, లేదు లేదు అని ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు. అప్పుడు వాళ్ళ మామకు కాల్ చేసి సౌజన్యాన్ని చూసావా అని అడిగితే అవును, నేత్రావతి బస్ స్టాప్ దగ్గర 4 గంటలకు చూశాను అని చెప్తాడు. సౌజన్య వాళ్ళ నాన్న ఊరిలో ప్రతి ఒక్కరికి తెలియడంతో ఆ ఊరి ప్రజలు 200 మంది దాకా సౌజన్యాన్ని వెతకడానికి వస్తారు. అయినా అప్పటికి లాభం లేకపోవడంతో బెల్తాంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మాత్రం మనిషి మిస్ అయిన 24 గంటల తర్వాతనే కేసు తీసుకొనబడుతుందని చెప్పి వాళ్ళకి రిటర్న్ పంపించేస్తారు. అయితే పోలీస్ ఆఫీసర్స్ అలా చెప్పడంతో వాళ్ళు ఏమీ చేయలేక ఇంటికి నిరాశతో వెనుదిరుగుతారు. తర్వాత రోజు అంటే అక్టోబర్ 10, 2012 ఆ రోజు మొత్తం గ్రామస్తులు మళ్ళీ కలిసి సౌజన్యాన్ని వెతకడం మొదలు పెడతారు. అయితే ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న నేత్రావతి నది దగ్గర సౌజన్య శవం దొరుకుతుంది. ఒక చెట్టుకు తన శవాన్ని కట్టేసి చున్నీతో కట్టేసి చాలా దారుణంగా రేప్ చేసి చంపేసి ఉంటారు. అయితే ఆ శవాన్ని చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమంటే ఇది హత్య కాదు, రేప్ చేసి హత్య చేసి చంపేశారని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయితే అక్కడ ఆ అమ్మాయి బాడీని చూసిన ప్రతి ఒక్కరికి గుండె జల్లుమంటుంది. ఎందుకంటే అక్కడ చాలా దారుణంగా చంపేసి ఎలా అంటే తన రిప్స్ విరిగిపోయి తన మెడను ఒక చున్నీతో ఒక చెట్టుకు కట్టేసి వేలాడదీసి ఉంటారు. తన బాడీ దొరికిన నెక్స్ట్ రోజు అంటే మరుసటి రోజు డేట్ అక్టోబర్ 11, 2012 పోలీసులు ఒక మనిషిని పట్టుకొని తనే దోషి అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అతని పేరు సంతోష్ రావు ధర్మస్థలం దగ్గరలో ఉన్న శృంగేరి అనే ఊరిలో ఒక హోటల్ వెయిటర్ గా పనిచేస్తుంటాడు. అతనికి మతి స్థిమితం బాగా లేకపోయినా దైవభక్తి ఎక్కువ. అందుకనే ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ప్రతి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటాడు. ఆ రోజు ధర్మస్థలం శ్రీ మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. అయితే తను అక్కడ ఎన్ని రూమ్లు వెతికినా అక్కడ ఉన్న వాళ్ళు తన మతి స్థిమితం బాగోలేకపోవడంతో ఎవ్వరూ తనకు రూమ్ ఇవ్వరు. అలాగని అతను ధర్మస్థలం దగ్గరలో ఉన్న బాహుబలి బెట్ట దగ్గర వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
అప్పుడు తను బాహుబలి బెట్టాలో ఉన్నప్పుడు ఒక 5 మంది తనని దారుణంగా కొట్టి పోలీస్ వాళ్లకు అప్పగించి ఇతనే సౌజన్యాన్ని రేప్ చేసి చంపేశాడని చెప్తే 5 మంది చెప్పిన మాటలను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మాటలను నమ్మి సంతోష్ రావుని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని సంతోష్ రావే సౌజన్యాన్ని రేప్ చేసి చంపేశాడని ప్రతి ఒక్కరిని న్యూస్ రిపోర్టర్స్ని ప్రెస్ వాళ్ళకి అందరికీ చెప్పేస్తారు. ఇప్పుడు సంతోష్ రావు వాళ్ళ అమ్మా నాన్నకు ఈ విషయం తెలిసి తమ కొడుకు ఒక రేప్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిసి వాళ్ళ అమ్మ అలా బాధపడుతూనే పాపం ప్రాణాలు విడిచేస్తుంది. అప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రతి ఒక్కరు సంతోష్ రావే సౌజన్యాన్ని చంపేశాడని ప్రతి ఒక్కరు నమ్ముతారు. సౌజన్య బాడీలో దొరికిన స్పెన్ శాంపుల్స్ లను డాక్టర్స్ 72 hours లో ల్యాబ్ కి పంపించాలని పోలీస్ ఆఫీసర్స్ ఇస్తే వాళ్ళు మాత్రం 12 రోజులు అయినా కానీ ల్యాబ్ కి పంపించకుండా దానికి ఫంగస్ పట్టేంత వరకు పెడతారు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పోలీస్ వాళ్ళే ఈ స్పెన్ శాంపుల్స్ ఫంగస్ పెట్టేంత వరకు ఎందుకు పెట్టారు అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. సంతోష్ రావు ఎలాంటి తప్పు చేయకపోయినా 3-4 సంవత్సరాల వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే గడిచిపోతాయి. అప్పుడు తన లాయర్ తనకు ఫిమోసిస్ డిసీజ్ ఉందని కోర్టులో ఆధారాలు సమర్పిస్తాడు. ఈ కేసుని పోలీస్ వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకపోవడంతో 2013 నవంబర్లో ఈ కేసు సిబిఐ తీసుకుంటుంది. సంతోష్ రావు అరెస్ట్ అయిన 11 సంవత్సరాల తర్వాత అంటే జూన్ 2023లో కోర్టు సంతోష్ రావు ఒక నిర్దోషి అని డిక్లేర్ చేసి సంతోష్ రావుని వదిలేస్తుంది. అయితే ఈ కేసులో చాలా మిస్టేక్స్ జరిగాయి. ఎలాగంటే ఒక పెద్ద ఎవిడెన్స్ అయిన స్పెన్ శాంపుల్స్ లను పోలీసులు ఎందుకని 12 రోజుల దాకా ల్యాబ్ కి పంపించకుండా పెట్టారు? వాళ్ళు 5 మంది సంతోష్ రావే దోషి అని పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎందుకని సంతోష్ రావుని ఇన్వెస్టిగేట్ చేయకుండా డైరెక్ట్ అరెస్ట్ చేశారు? ఇలా చాలా క్వశ్చన్స్ ప్రతి ఒక్కరి మైండ్లో వస్తాయి. అందులో ఒక పెద్ద మిస్టేక్ ఏమంటే సౌజన్య బస్సు దిగి ఇంటికి వెళ్లే దారిలో ప్రకృతి హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్లో తను నడుచుకుంటూ వెళ్ళిన సీసీటీవీ ఫోటేజ్ డిలీట్ అయిపోవడం, పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫోటేజ్ డిలీట్ అయిందని వాళ్ళు చెప్పడం, ఇలా అన్వైన్ ఎవిడెన్సెస్ లోనే తప్పులు జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు సంతోష్ రావు నిర్దోషని ప్రతి ఒక్కరికి తెలిసింది. అయినా అతను మాత్రం 11 ఏళ్ళు జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగదా? ఈ కేసులో ముఖ్యమైన ఆధారాలే మిస్ అవ్వడంతో ఎవరినో పెద్దవాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. మన దేశంలో ఇలాంటి ఎన్ని రేప్ కేసులు జరిగినా దోషులు మాత్రం ఎలాగో అలా తమకు ఉన్న పవర్ను పైసలను ఉపయోగించుకొని వాళ్ళు మాత్రం నిర్దోషులుగా బయటపడుతున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ప్రొటెస్టులు చేసినా మిడిల్ క్లాస్ వాళ్లకు పేదవాళ్లకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి లాభం లేదు. ఎలాంటి నేరం చేయని సంతోష్ రావు మాత్రం 10 ఏళ్లకు పైగా కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఆఖరికి 2023లో కోర్టు తనను నిర్దోషిగా డిక్లేర్ చేసింది. అయితే మన దేశంలో మామూలు మనిషికి న్యాయం జరగాలంటే న్యాయం అంత ఖరీదైనదా? మామూలు మనిషికి అసలు న్యాయం జరగదా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.